దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము. దానికంటే ముందుగా ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన నా పరలోకపు రాజా, నీ బంగారమైన పాదములకు మరొకసారి వెళ్ళిన వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, ఈ దిన సకల ఆశీర్వాదాలతో మీరే మమ్మల్ని నింపి, ఈ ఉదయకాల దీవెనతో మీరే మాకు సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధమైన హస్తంలోకి అప్పచెప్పుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ, యేసుక్రీస్తు భావన పరిశుద్ధ ప్రశస్త నామంన బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 119వ అధ్యాయము 172వ వచనము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి 119వ అధ్యాయము 172వ వచనము చదువుకుందాము. దేవుని వాక్యము: నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. దేవుని పరిశుద్ధమైన వాక్యం ఏం సెలవిస్తుందనంటే, నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు అని మన దేవుడైన పరిశుద్ధమైన దేవుడు పలుకుతున్నాడు. ఏంటంటే మరి చూడండి, దేవుని న్యాయములు ఎంతో గొప్పవి కదా. మరి ఏమంటున్నాడంటే ఆజ్ఞలన్నీ న్యాయములంట. మరి దేవుని ప్రతి ఒక్క ఆజ్ఞ ఎంతో న్యాయంగా ఉంటుంది కదండి. ఇప్పుడు చూడండి, ఆది కాలంలో దేవుడు మరి భూమి ఆకాశములను సృజించినాడు కేవలం దేవుని నోటి మాట ఆజ్ఞ వలన. పక్షులు కలుగునుగాక అనగానే మరి ఆకాశ పక్షులు కలిగినాయి. మరి భూమి కలుగు అను పలకగానే మరి భూమి కలిగింది. అదే రీతిగా మరి సముద్రము, చెట్లు, ప్రతిదీ మరి దేవుని నోటి మాటి ద్వారా మరి ఇవన్నీ కలిగినాయి. మరి అంటే యేసయ్య ఆజ్ఞలు చాలా గొప్పవి కదండి. మరి ఆయన ఆజ్ఞ ఒక నోటి నుండి ఒక ఆజ్ఞ వచ్చిందనంటే మరి అవి ఎంతో పరిశుద్ధమైనవిగా ఉంటాయి. మరి మన జీవితాల్లో కూడా దేవుని ఆజ్ఞ నెరవేర్చాలనంటే మనం కూడా దేవునికి మరి ఇష్టమైన వారిగా, దేవునికి మరి అనుకూలంగా మనము జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాల పట్ల, మన కుటుంబంలో పట్ల, మన పిల్లల పట్ల దేవుడు తప్పకుండా ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తాడు. మరి చూడండి, ఆ కాలంలో ఆది కాలంలోనైతే దేవుడు చనిపోయిన వారిని లేపినాడు, గుడ్డి వారిని స్వస్థపరిచినాడు, చనిపోయిన వారిని లేపినాడు దేవుడు. చూడండి, ఎన్నో అద్భుతాలు దేవుడు మన యేసయ్య చేసినాడు కదండి. ఆయన నోటి ఉమ్ములో కూడా స్వస్థత ఉంది. పాపపు స్త్రీని కూడా దేవుడు కేవలం నోటి మాట ద్వారా మరి ఆ బిడ్డను కూడా కాపాడినాడు. చూడండి, దేవుని ఆజ్ఞలు ఎంతో గొప్పవి, అవి ఎంతో రమ్యములు అయినవి దేవుని ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞ ప్రకారంగా మనం అందరము మరి జీవించినట్లయితే దేవుడు మనందరి పట్ల కూడా తప్పకుండా సహాయాన్ని చేస్తాడు. ఏమంటుండు? నీ ఆజ్ఞలన్నీ న్యాయములు కదండి. మరి నిజమే కదా. మరి దేవుని ఆజ్ఞలు ఎంతో న్యాయమైనవి. దేవుడు చనిపోయిన వారిని లేపినంటే అంతకంటే వేరే అద్భుతమైన ఇంకా వేరేదైనా ఏదైనా ఉంటుందండి. చనిపోయిన వారిని లేపడం అంటే అది ఒక దేవునికి ఒక్కరికే సాధ్యమవుతుంది. మరి ఎంతోమందిని దేవుడు ఆ రీతిగా స్వస్థపరిచినాడు. మరి తబితను కూడా లేపినాడు కదా దేవుడు. మరి ఎన్నో స్వస్థపరిచినాడు. నడుము వంగిపోయిన స్త్రీని కూడా దేవుడు నోటి మాట ద్వారా స్వస్థపరిచినాడు కదండి. మరి కోనేటి దగ్గర ఉన్న గుడ్డి బిచ్చగాన్ని కూడా దేవుడు మరి ఎంతో స్వస్థపరిచినాడు. నీ పరుపెత్తుకొని లేచి నడువు, కేవలం నోటి మాట ద్వారా, యేసయ్య నోటి మాట ద్వారా పలకగానే ఆ బిడ్డ దిగ్గున లేచి తన పరుపు పట్టుకొని పరిగెత్తుకొని మరి యేసయ్యను చూడడానికి కూడా వెళ్ళినాడు. అదే రీతిగా మరి పొట్టి చెక్కయ్య కూడా చూడండి, ఎన్నో మరి తన ఆస్తులను ఎంతో మంది దగ్గర తన అన్యాయంగా తీసుకున్నాడు కదండి. అన్యాయంగా తీసుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇతరుడు అబ్రహాము కుమారుడు. మరి తన పాపాన్ని అంతా ఒప్పుకున్నాడు. దేవా, నేను ఎవరి దగ్గర అయితే మరి తీసుకున్నానో వారికి 4 అంతలు మరలా మరి నేను వారికి చెల్లిస్తానని మరి ఆ బిడ్డ ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ బిడ్డ ఆ పాపాన్ని క్షమించినాడు. ఇతరులను అబ్రహాము కుమారుడే అని దేవుని నోటి మాట ద్వారా పలికినాడు. చూడండి, అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అని మనందరికీ తెలుసు. అదే రీతిగా మరి దేవుని నోటి నుండి ఒక మాట వచ్చిందంటే అవి చాలా గొప్పవిగా, చాలా రమ్యముగా ఉంటాయి అవి. మరి చూడండి, ఇంకా ఏమంటుందంటే నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును అని మరి పరిశుద్ధమైన వాక్యము సెలవిస్తూ ఉంది. నీ వాక్యమును గురించిన నాలుక పాడును అంటే చూడండి, దేవుని పాటలు మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడంట. మనం చేసే ప్రతి పనిని, దేవా మరి నాకు ఉద్యోగం ఇచ్చినావు నీకు వందనములు, నాకు చక్కటి ఇల్లు ఇచ్చినావు మీకు వందనములు,
మాకు మంచి పిల్లల్ని ఇచ్చినా యేసయ్య మీకు వందనములు. మరి నేను బయటికి వెళ్తున్నాను ప్రభువా, నాకు మీ సహాయాన్ని నాకు చేయండి ప్రభువా అని ఒక్క చిన్న మాట ద్వారా, మన నోటి ద్వారా దేవుని స్తుతించినట్లయితే, దేవుని ప్రార్థించినట్లయితే మరి దేవుడు ఎంతో ఆనందిస్తాడు. మనం స్తుతించినట్లయితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. చూడండి, చిన్న చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు, ఒక 1 year లోపు పిల్లలు చూడండి, చిన్న చిన్న మాటలు మాట్లాడతారు కదా, ముద్దు ముద్దుగా మాట్లాడతారు. అమ్మమ్మ అని కానీ, తాత కానీ, అత్త కానీ, వాళ్ళు ఆ రీతిగా పలుకుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం. మరలా ఆ మాటలు పిలిపించుకొని మాట్లాడుకొని మనం సంతోషిస్తాం. మరి అలాంటి చిన్నపిల్లల్ని మనం చూసి మనం సంతోషించినప్పుడు మరి మన పరలోకపు తండ్రి మనల్ని చూసి కూడా సంతోషిస్తాడు కదా. మనం దేవుని మన నాలుకతో, దేవుడిచ్చిన నోటితో చూడండి మనం స్తుతిస్తూ ఉంటే, మనం ఆరాధిస్తూ ఉంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడంట. చూడండి, నా బిడ్డలు నన్ను ఎంతగానో స్తుతిస్తున్నారు, నన్ను ఎంత ఆరాధిస్తున్నారు, నన్ను ఎంత ఘనపరుస్తున్నారు అనేసి దేవుడు ఎంతో సంతోషిస్తాడట. ఇహలోకపు మనుషులమే మనము ఈ రీతిగా పిల్లలను చూసి మనం సంతోషిస్తూ ఉంటే, మరి దేవుని పిల్లలమైన మనము దేవుని స్తుతిస్తూ ఉంటే మరి దేవుడు ఇంకెంతగా సంతోషిస్తాడు కదండి. మరి మన జీవితాల్లో ఉన్న ఆ సంతోషాన్ని చూసి మనం చేసిన తప్పులు కానీ, మనం చేసిన పాపాలను కానీ దేవుడు క్షమిస్తాడు, మనకు కొత్త జీవితాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని ఆజ్ఞలు మన పట్ల నెరవేరుస్తాడు. మనం ఏదైతే అడుగుతున్నామో, ఏదైతే మనము దేవుని స్తుతిస్తున్నామో అది తప్పకుండా దేవుడు మన పట్ల నెరవేరుస్తాడు. నీ వాక్యమును గురించి నా నాలుక పాడును. చూడండి ఎంత చక్కటి, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు. కొంతమందికి వాక్యం చెప్పే వరం ఇస్తాడు, కొంతమందికి పాటలు పాడే వరాన్ని ఇస్తాడు, కొంతమందికి వాయిద్యాలు వాయించే వరం ఇస్తాడు, కొంతమందికి ఈ రీతిగా కొన్ని దేవుడు కొన్ని తలాంతులు ఇస్తూ ఉంటాడు. మరి అలాంటి తలాంతులను మనము దేవుని ముందు పెట్టి దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు కదండి. మనకిచ్చిన తలాంతును దేవుని ముందు పెట్టాలి. దేవా, నాకు ఈ తలాంతు ఇచ్చినవు తండ్రి, నీకు వందనములు. ఆ తలాంతుని దాచిపెట్టుకోకుండా మరి మీ ముందే పెడుతున్నాను ప్రభువా, మీరే దాన్ని ఆశీర్వదించండి, మీరే దాన్ని అభివృద్ధిపరచండి అని అంటే దేవుడు ఎంతో అభివృద్ధిపరుస్తాడు. చూడండి, ఆ చిన్న కుమారుని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు దేవుడు, ఆ చిన్న కుమారుడు మరి తీసుకొచ్చి యేసయ్య చెంత పెట్టినాడు. యేసయ్య, నా దగ్గర ఇవే ఉన్నాయి, 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి ప్రభువా అని దేవుని సన్నిధానంలో మరి దేవునికి అప్పచెప్పినప్పుడు మరి దేవుడు వాటిని ఎంతగా ఆశీర్వదించినాడు కదండి. అది మనందరికీ తెలుసు. 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఎంతగానో ఆశీర్వదించినాడు. అదే రీతిగా దేవుని ఆజ్ఞను మనము వినినట్లయితే, దేవుని ఆజ్ఞను మనము నెరవేర్చినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కూడా తప్పకుండా సహాయాన్ని చేస్తాడు, తోడు చేస్తాడు. తప్పకుండా ఆయన కనికరాన్ని మన పట్ల చూపిస్తాడు, ఆయన ప్రేమను మన పట్ల చూపిస్తాడు. దేవుడి వాక్యమును మన ఆత్మల నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్.